మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నేను వాళ్ళ చేయబోయే రెసిపీ సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అండి. ఎట్ ఏ టైం 2 విధాలు చేసుకోవచ్చు. మనం ముందులో పచ్చిమిరపకాయలను కడిగి ఘాట్లు పెట్టుకోవాలండి. అంటే ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు పేలవన్నమాట ఘాట్లు పెట్టుకుంటే. తర్వాత కొబ్బరి చిప్పని చిన్న చిన్న పీసెస్గా కొబ్బరిని మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి లైట్గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో వెంటనే పోపు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసి ఆవాలు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, సాయిమినపప్పు, జీలకర్ర కొంచెం, పసుపు కొంచెం వేసి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే బాగా వేగి టేస్ట్ వస్తాయండి పచ్చట్లో ఇవి. మనం తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం వేసి దంచి వేసుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం వేయించిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసి చిన్న చిన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని మనం, ఎందుకంటే పెద్దగా వేసుకుంటే మనకి అక్కడక్కడ ఉండిపోతాయండి, గ్రైండ్ అవ్వు, అందుకని కొంచెం చిన్న చిన్నగా కోసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ఈ కొబ్బరి దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను 1/2 స్పూను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఆ గ్రైండ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పోపులో మనం కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు తిప్పుకోవాలి కొబ్బరిని, ఈ పోపుని. ఇప్పుడు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడిని మనం 2 విధాలుగా బౌల్స్లో తీసుకుందామండి. అంటే సగం ప్లెయిన్గా ఉంటుంది కొబ్బరి పచ్చడి, ఇంకో సగం ప్లెయిన్ దాంట్లో నేను పెరుగు, ఉల్లిపాయలు కలుపుతానండి, చిన్న చిన్న ముక్కలు, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి అండి. ఇప్పుడు చిన్న చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి పెరుగు వేసి, మనకు పెరుగు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది, వేసి మనం కలుపుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఈ పెరుగు పచ్చడి. అలాగే కొబ్బరి ప్లెయిన్ పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి, అలాగే ఇడ్లీ దోశల్లోకి అసలు చాలా టేస్టీగా ఉంటుంది. బయట కూడా ప్లెయిన్ పచ్చడి వారం రోజులు బయట ఉంటుందండి, అసలుకి మనకి తేడా రాదు. అదే పెరుగేసింది అయితే కనుక పులుస్తుంది కాబట్టి 1 డే తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.